నేపాల్, బంగ్లాదేశ్లో వచ్చిన విప్లవాలు మన దేశంలో రావద్దంటే విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గురువులందరికీ గురు పూజ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సన్మానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా ప్రైవేటు ఉపాధ్యాయులను సిద్దిపేటలో సన్మానం చేసుకుంటున్నామని అన్నారు. జనరల్ గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వారిని చేయడం అందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్ లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే, ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయులే.